నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై ముదిరాజ సేనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు దోమ పరమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు ముదిరాజ సామాజిక వర్గాన్ని ఓట్ల కోసం మాత్రమే వాడుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం సంతోషకరమన్నారు. రెండవ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముదిరాజు జాతిలో ఉన్న అనేక రకాల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి మొట్టమొదటిసారిగా మా సంఘం తీసుకెళ్లడం జరిగింది. మా సంఘం ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు ముదిరాజు తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ముదిరాజు ఎమ్మెల్యే గౌరవ శ్రీహరి గారు, వాకిటి శ్రీహరి గారిని కూడా కలిసి ముదిరాజు జాతి అభివృద్ధి చెందడం కొరకు ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన తరగతులలో, వెనుకబడిన జాతిలలో అత్యధిక జనాభా కలిగిన మా ముదిరాజు జాతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే బీసీ డి నుంచి బీసీ ఏలోకి తీసుకురావాలని, ముదిరాజు జీవన స్థితిగతులపైన ప్రత్యేక కార్యాచరణ పెట్టి ఒక కమిటీ వేసి వాళ్ళ స్థితిగతులను విచారణ చేయించి తగిన అవకాశాలు కల్పించాలి. రాజకీయ పరంగా, సామాజిక పరంగా, అనేక అంశాల పరంగా చేయాలని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు మరి 16 కులాలు, బీసీ కులాల్లో 16 కులాలకు కార్పొరేషన్లు ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇది గొప్ప హర్షణీయం, ఆనందకరమైన శుభ సందేశం ఇది. ఎందుకంటే బీసీలు అంటేనే చిన్న చూపుకు గురైనవి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈరోజు వరకు బీసీలు అంటే చిన్న చూపుకు గురైనవి. ఎలాంటి అవకాశాలు లేవు, ఎలాంటి రిజర్వేషన్లు లేవు, ఉన్నా ఉపయోగపడవు. వాడి బతుకు అగమ్య గోచరంగా ఉంటుంది. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ముదిరాజులకు మరియు బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మేము మనస్ఫూర్తిగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మాకు బీసీడీ నుంచి బీసీ ఏకు తీసుకురావడానికి కూడా మీరు కృషి చేయాలి, తీసుకురావాలని మేము కోరుతున్నాము. మళ్ళీ మేము కూడా మా సంఘాల ద్వారా కూడా మేము పోరాటాలు కూడా చేస్తాం. బీసీ ఏలోకి తీసుకురావడానికి కోసం ఇలా మా జాతి కోసం ఎంతవరకైనా పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఎంతోమంది చదువుకొని కూడా ఉద్యోగాలు లేకుండా, కుల వృత్తిలో కూడా అవకాశాలు లేకుండా అటు ఇటు ఎక్కడ కాకుండా పోతున్నారు మా జాతిలో యువకులు. అలాంటి వారందరూ కూడా ఎన్నో అవకాశాలు, స్కిల్స్ తేవాలి గవర్నమెంట్ నుంచి కూడా యువకుల కోసం. రకరకాల భవిష్యత్తులో ఎన్నో స్కీములు రావాల్సి ఉంది మా ముదిరాజు జాతికి. మేము ఎంత జనాభా ఉన్నాం, ప్రభుత్వానికి ఎన్ని ట్యాక్సులు కడుతున్నాం, కానీ అంత మాకు రావట్లేదు ఏ రకంగా కూడా. గనక ఈరోజు పొన్నం ప్రభాకర్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే ముదిరాజు గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ యావత్ తెలంగాణ జాతి తరఫుకెళ్ళి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.